యూరోప్లో అనేక దేశాల్లో పచ్చిక బయళ్ళు, మంచు కొండలు, చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం, పొంగి పొర్లే నదులు ఇవన్నీ గుర్తొస్తుంటాయి. కానీ యూరోప్లో వేడి పుట్టుకొచ్చేసింది. వైల్డ్ ఫైర్స్ కావచ్చు, వేడి కావచ్చు, వడగాలులు కావచ్చు, అన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. వీటన్నిటితో పాటు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు యూరోప్లో నదులన్నీ కూడా డ్రై అవుతున్నాయి. నదుల్లో నీళ్లు తగ్గిపోతున్నాయి, వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఎంతగా తగ్గిపోతున్నాయి అంటే వరల్డ్ వార్ II నాజీ టైంలో షిప్స్ కూడా నీళ్లు సింక్ అయిపోయి షిప్స్ కూడా ఎప్పుడో మునిగిపోయిన పడవలు కూడా బయటికి తేలుతున్నాయి అనమాట. అటువంటి పరిస్థితి ఇప్పుడు యూరోప్లో ఉంది. యూరోప్లో మనం చూస్తే చాలా వరకు కార్గో కూడా ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ వేస్ ద్వారా, అక్కడ నదుల ద్వారా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అనమాట. గత ఎన్నడూ లేని విధంగా యూరోప్లో డాన్యూబ్ రివర్ కావచ్చు, రైన్ రివర్ కావచ్చు, ఈ రివర్స్ లో బాగా వాటర్ లెవెల్స్ తగ్గిపోయాయి, బాగా డ్రై అయిపోతున్నాయి. దాంతో ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ వేస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నారు. ఇలా యూరోప్ లో ఈ నీటి ద్వారా వాటర్ వేస్ లో కార్గో ట్రాన్స్పోర్టేషన్ తగ్గితే కనుక ఆ ప్రభావం జీడిపి మీద పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ జర్మనీ దేశం మీద 0.2% ఈ వాటర్ వే ట్రాన్స్పోర్టేషన్ లో ఈ అసౌకర్యం జరగడం వల్ల జర్మనీ జీడిపి మీద ప్రభావం పడుతుంది. అంటే ఈ క్వార్టర్లో యూరోప్ లో అనేక రివర్స్ లో వాటర్ లెవెల్స్ తగ్గిపోతే అది యూరోప్ లో అనేక దేశాలకు ప్రమాదం అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుంటే యూరోప్ లో రెండవ అతిపెద్ద నది డాన్యూబ్ అన్నమాట. ఇది దాదాపు 10 దేశాల్లో ప్రవహిస్తూ అక్కడ వ్యవసాయం కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డాన్యూబ్ చుట్టూ అల్లుకుని ఉంటాయి అనమాట. ఈ టైంలో ఈ రివర్ లో వాటర్ లెవెల్స్ పడిపోవడం వల్ల అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఎకానమీ ఎఫెక్ట్ అవుద్ది, అక్కడ సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవుద్ది, ఇలా చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఆల్రెడీ హంగేరీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక మాట చెప్పారు. ఈ రివర్స్ లో వాటర్ తగ్గిపోవడం వల్ల ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ సేవ్ చేయమని చెప్పి కూడా హంగేరీ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. ఎవరైతే ప్రజలు ఎలక్ట్రిసిటీ పొదుపు చేశారో, ఆదా చేశారో వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్తున్నారు అనమాట. యూరోప్ లో ఈ డాన్యూబ్ రివర్ ఎంత ఇంపార్టెంట్ అంటే 4 దేశాల క్యాపిటల్స్ ఈ రివర్ ఒడ్డునే ఉన్నాయన్నమాట. ఉదాహరణకి ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా, స్లోవేకియా క్యాపిటల్ బ్రటిస్లావా, హంగేరీ క్యాపిటల్ బుడాపెస్ట్, సెర్బియా క్యాపిటల్ బెల్గ్రేడ్, ఇలా 4 క్యాపిటల్స్ ఈ రివర్ ఒడ్డునే ఉన్నాయన్నమాట. అంటే డాన్యూబ్ రివర్ అంత ఇంపార్టెంట్. కానీ ఈ రివర్ లో కూడా నీళ్లు తగ్గిపోతున్నాయి. అదేవిధంగా జర్మనీలో రైన్ రివర్ లో కూడా నీళ్లు తగ్గిపోతున్నాయి. ఇదంతటికి కారణం మనం చూస్తే కనుక గ్లోబల్ వార్మింగ్. యూరోప్ లో టెంపరేచర్స్ పెరిగిపోవటం, దాదాపు చాలా దేశాల్లో 40 డిగ్రీస్ పైన టెంపరేచర్స్ పెరిగిపోవటం, హీట్ వేవ్స్ రావటం, దాంతో పాటు యూరోప్ ఇప్పుడు ఫాస్టెస్ట్ వార్మింగ్ ప్లానెట్ అనమాట. ఎక్కువగా వేడవుతున్న ప్లానెట్ ప్రపంచంలో ఇప్పుడు యూరోపే. చాలా మంది యూరోప్ అంటే చల్లదనం, ఆహ్లాదకరమైన వాతావరణం అనుకుంటారు కదా, అదంతా కాదు. ఇప్పుడు యూరోప్ చాలా ఫాస్ట్ గా వేడెక్కుతోంది. యూరోప్ వేడెక్కడం వల్ల, యూరోప్ లో నదీ జలాలు తగ్గడం వల్ల, యూరోప్ లో ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి యూరోప్ మీద ఆర్థిక ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.